సున్నతి అనేది ఎందుకు చేయించుకోవాలి? సదరు వ్యక్తి మతం మార్చిన తర్వాత నిజానికి ఖురాన్లో మత మార్పిడి చేస్తే పాపం అని ఉంది అని కూడా అంటారంట. నిజమా కాదా? మత మార్పిడి పాపమా, నిజంగా దేవుడికి ఇష్టమా? ఒకటి. రెండోది, ఒకవేళ మతం మారితే అప్పటిదాకా ఉన్నటువంటి మానవుడు ఏ వయసులో ఉన్నా, 40లో ఉన్నా 50లో ఉన్నా సున్నతి ఎందుకు కింద లింగాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి? ఇది $1 మిలియన్ క్వశ్చనే. గతంలో కూడా అడిగిందే. ఆయనకి అనేక విషయాల తలంపులు వచ్చినాయి, ఆయన ఇబ్బంది పడ్డాడు, వీడియో డిలీట్ చేయమన్నది ఇలాంటి విషయాలపైనే. ఓకే. అయితే నాకు తెలియని వ్యక్తిగా అసలు ధర్మం మారుతున్నప్పుడు ఎందుకు సున్నతి చేయించుకోవాలనేది ఒక ప్రశ్న అయితే, రెండవది అసలు మత మార్పిడి ఖురాన్ యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. ఎందుకంటే ఇందాక ఖురాన్లో మీరు చదివిన వర్స్ ప్రకారంగా ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథం కూడా దేవుడు పంపించినదే అయి ఉంది. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు ఆ గ్రంథంలో? సున్నతికి అసలు చోటే లేవు కొన్ని గ్రంథాల్లో. లేదు. ఇప్పుడు విషయం ఒకటి చెప్తానండి. యాక్చువల్గా ఇక్కడ 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఫస్ట్ ఒకటి సున్నతి గురించి అడిగారు, రెండోది మత మార్పిడి గురించి. ఫస్ట్దే మత మార్పిడి సార్ చేయొచ్చా, చూడండి, చేయరాదా? అసలు మతమే తప్పు.